అరే అందరు భోజనం చేశారా? అయిపోయిందా? అందరు భోజనం చేశారు. నాకు కూడా పెట్టిస్తారా? ప్లేట్ ఉందా ఒకటి? ఇది ఎవరిది ఇది? అరే చిన్న ప్లేట్ ఇరా. అందరూ ప్లేట్ ఏదో ఉంటుంది కదా, ఒక ప్లేట్ నీదా? తినేసావా? భోజనం చేసావు కదా? ఓకే, థ్యాంక్ యూ బుజ్జి. నేను వేసుకుంటానమ్మా, అంత తిన్నా. పిల్లలంతా నేను తినలేనమ్మా, అందుకే. మీరు పెరిగే వయసురా, మీరు ఎంత తిన్నా పర్లా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. ఏంటి విషయాలు? బాగా చదువుతున్నారా? మీరు ఏ క్లాస్ రా? ఏంటి భోజనం ఎలా ఉంది? రోజు ఎలా ఉంది చెప్పండి నాకు ఫీడ్బ్యాక్. క్వాలిటీ బాగుందా? ఒకవేళ భోజనం బాగాలేకపోతే ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకి చెప్తారా? చెప్తారు. సో అమ్మ నాన్న ఫోన్కి నేను ఫోన్ చేసి కనుక్కుంటే కరెక్ట్గా తెలుస్తుందా అన్నం ఎలా ఉంది ఏంటని? తెలుస్తుందా? ఓకే. సో నేను మొత్తం వివరాలు కనుక్కుంటానమ్మా, ఓకేనా? ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది, నేను చేస్తాను. మీరు బాగా చదవండి, ఓకే? బాగా చదువుతారు కదా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ రా, ఉంటా, బాయ్ అమ్మా. ఒకటి, మీరందరూ ఈ మధ్యాహ్న భోజనం పథకం కానీ అన్నీ చాలా క్లోజ్గా వాచ్ చేయాలి. ఇంకొకసారి కానీ కంప్లైంట్ వస్తే చాలా ఫర్మ్గా ఉంటుంది డిపార్ట్మెంట్ మీద. వాట్ బి వెరీ క్లియర్. ఇప్పుడు మీకు అడ్మినిస్ట్రేటివ్ బర్డన్ తగ్గించాం, అంతా సీనియారిటీ లిస్టులు కానీ అన్నీ ఫైనలైజ్ చేసాం. రెస్పాన్సిబిలిటీ మీది. ఇంకొకసారిగా నాకు ఎక్కడి నుంచి కంప్లైంట్ వస్తాం బట్టి ఐ టేక్ ఫర్మ్ యాక్షన్. తర్వాత నన్ను అడగద్దు, బాధ్యత మీది. ఇక్కడ నాణ్యత లేకపోతే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మీ పైన, మీరు మానిటర్ చేయాలి. రెండోది, ఉపాధ్యాయులు కూడా మనం టేస్ట్ చేయాలని పెట్టాం, అది చేస్తున్నారు లేదా మీరు మానిటర్ చేయాలి. సరే, ఎండ్ ఆఫ్ ది డే ప్రతి పిల్లలు మన చిన్న ఇంట్లో కూతురులాగా కొడుకులాగా చూసుకోవాలి తప్ప వేరే రకంగా కాదు. థ్యాంక్ యూ. మీకు ఉంటాను సార్, వెళ్ళొస్తాను.